पांचों स्वरूपों का चिंतन करें, आए अनुभव करें। अनादि रूप रच कर तन भान तज कर, अनादि रूप रच कर तन भान तज कर, परम धाम चल दे स्मृतियों से सज कर। ओम शांति। मीठे बच्चे, तुम इस पढ़ाई से अपने सुखधाम जाते हो, वया శాంతిధామ్। మధురమైన పిల్లలు, మీరు చదువుతో మీ వయా శాంతిధామము, మీ సుఖధామానికి వెళ్తారు। యహీ తుమ్హారీ ఎయిమ్ ఆబ్జెక్ట్ హై। ఇదే మీ బ్రాహ్మణులకు ఎయిమ్ ఆబ్జెక్ట్। యహ కభీ నహీ భూల్నీ చాహియే। ఇది ఎప్పుడూ మర్చిపోకూడదు। ప్రశ్న, तुम बच्चे साक्षी होकर इस समय ड्रामा की कौन सी सीन देख रहे हो? మీరు పిల్లలందరూ సాక్షి అయ్యి ఈ సమయంలో డ్రామాలోని ఏ దృశ్యాన్ని చూస్తున్నారు? जवाब, इस समय ड्रामा में टोटल दुख की सीन है। अगर किसी को सुख है अगर किसी को सुख है भी तो अल्पकाल काकविष्टा समान। ఒకవేళ ఎవరికైనా సుఖం ఉన్నా కానీ కాకిరెట్ట సమానంగా ఉంది। మిస్ అయిపోయింది, మళ్ళీ మొదటి నుంచి చెప్తాను జవాబు। ఈ సమయంలో డ్రామాలు పూర్తిగా దుఃఖం యొక్క సీన్ ఉంది। ఒకవేళ ఎవరికైనా సుఖం ఉన్నా కానీ అల్పకాలికంగా కాకిరెట్ట సమానంగా ఉంది, మిగతా అంతా దుఃఖమే దుఃఖం ఉంది। మీరిప్పుడు వెలుగులోకి వచ్చారు। మీకు తెలుసు, క్షణక్షణము ఈ బేహద్దు సృష్టి చక్రము తిరుగుతూ ఉంటుంది। ఒకరోజు మరొక రోజుతో కలవదు। మొత్తం ప్రపంచం యొక్క యాక్టివిటీ అంతా మారుతూ ఉంటుంది, కొత్త దృశ్యము నడుస్తూ ఉంటుంది। డబల్ ఓం శాంతి। ఒకటి, బాబా స్వధర్మంలో ఉన్నారు। రెండు, పిల్లలకి కూడా స్వధర్మంలో ఉండమని చెప్తారు। స్వధర్మంలో ఉండండి, బాబాని స్మృతి చెయ్యండి అని। వేరెవరూ ఆ విధంగా చెప్పరు, స్వధర్మంలో ఉండండి అని। పిల్లల బుద్ధిలో నిశ్చయం ఉంది, నిశ్చయ బుద్ధి విజయంతి। అదే వాళ్ళే విజయం పొందగలుగుతారు, నిశ్చయ బుద్ధి ఉన్నవాళ్ళే। ఏం విజయం పొందుతారు? నిశ్చయ బుద్ధి ఉన్నవాళ్ళు బాబా నుండి వారసత్వాన్ని గెలుచుకుంటారు। స్వర్గంలోకి వెళ్ళడము ఇది బాబా నుండి వారసత్వాన్ని గెలుచుకోవడం, మిగతాది పదవి పొందడం కోసం పురుషార్థము చెయ్యాలి। స్వర్గంలోకి అయితే తప్పకుండా వెళ్ళాలి। పిల్లలకి తెలుసు ఇది చీచి ప్రపంచము, అపారమైన దుఃఖాలు ఇంకా రానున్నాయి। డ్రామా చక్రాన్ని గురించి కూడా మీకు తెలుసు, అనేకసార్లు బాబా అవతరించారు, పావనంగా తయారు చేసి ఆత్మలందరినీ దోమల గుంపుల్లాగా తీసుకువెళ్ళడానికి। మళ్ళీ స్వయం కూడా నిర్వాణధామానికి వెళ్ళి నివాసం ఉంటారు బాబా। పిల్లలు కూడా వెళ్ళిపోతారు। పిల్లలకి చాలా ఖుషి ఉండాలి, ఈ చదువుతో మేము మా సుఖధామానికి వెళ్తాము, వయా శాంతిధామము అని। ఇది మీ
ఎయిమ్ ఆబ్జెక్ట్, లక్ష్యం. దీన్ని మర్చిపోకూడదు. రోజు వింటూ ఉన్నారు కదా, మీకు అర్థమవుతుంది మేము మమ్మల్ని పతితుల నుండి పావనంగా చేయడానికే బాబా చదివిస్తున్నారు అని. పావనంగా అవ్వడానికి సహజమైన ఉపాయము స్మృతిలో ఉండడానికి చెప్తారు, స్మృతిలో ఉండమని చెప్తారు. ఇది కూడా కొత్త విషయం ఏమీ కాదు. రాసి ఉంది, భగవంతుడు రాజయోగం నేర్పించారు అని. కేవలము ఒక పొరపాటు చేశారు, కృష్ణుడి పేరు పెట్టేశారు. పిల్లలకి ఇప్పుడు లభిస్తున్నటువంటి జ్ఞానము గీతలో కాకుండా ఇంకా వేరే ఏ శాస్త్రాల్లోనా ఉంటుంది అనడానికి లేదు. పిల్లలకి తెలుసు వేరెవరు మనుషులదంత మహిమ ఏమీ లేదు బాబాది ఉన్నంతగా. బాబా రాకపోతే ఈ సృష్టి చక్రమే తిరగదు. దుఃఖధామం నుండి సుఖధామంగా ఎలా తయారవుతుంది బాబా రాకుండా? సృష్టి చక్రం అయితే తిరగవలసే ఉంది కదా. బాబా కూడా తప్పకుండా రావాల్సే ఉంది. బాబా వస్తారు అందరినీ తీసుకువెళ్ళడానికి. మళ్ళీ సృష్టి చక్రము తిరుగుతుంది. బాబా రాకపోతే కలియుగం నుండి సత్యయుగము ఎలా తయారవుతుంది? ఈ విషయాలన్నీ శాస్త్రాలలోనైతే లేవు కదా. రాజయోగాన్ని గురించి గీతలోనే ఉంది. భగవంతుడు ఆబులో అవతరించారని తెలిస్తే అందరూ పరిగెట్టి వచ్చేస్తారు కలుసుకోవడానికి. సాధు సన్యాసులు కూడా భగవంతుడిని కలుసుకోవాలని కోరుకుంటారు కదా. పతిత పావనుడైన తండ్రిని స్మృతి చేస్తున్నారు తిరిగి వెళ్ళిపోవడం కోసం. ఇప్పుడు పిల్లలు పద్మాపదం భాగ్యశాలిగా అవుతున్నారు. అక్కడ అపారమైన సుఖం ఉంటుంది. కొత్త ప్రపంచంలో ఉన్నటువంటి దేవీ దేవత ధర్మము ఇప్పుడైతే లేదు. బాబా దైవీ రాజ్యాన్ని స్థాపన చేస్తారు బ్రహ్మ ద్వారా. ఈ విషయమైతే మీకు క్లియర్గా ఉంది కదా. మీ లక్ష్యమే ఇది. ఇందులో సంశయం అనే విషయమేమీ లేదు. ముందు అందరూ అర్థం చేసుకుంటారు. రాజధాని తప్పకుండా స్థాపన అవుతుంది. ఆది సనాతన దేవీ దేవత ధర్మం ఉండేది. మీరు స్వర్గంలో ఉన్నప్పుడు దీని పేరు భారతదేశం అనే ఉంటుంది. మీరు నరకంలోకి వచ్చిన తర్వాత హిందుస్థాన్ అని పేరు వచ్చేసింది. ఇక్కడ ఎంత దుఃఖాలు ఉన్నాయి. మళ్ళీ ఈ సృష్టి మారుతుంది. మళ్ళీ స్వర్గము సుఖధామము వస్తుంది. స్వర్గంలోనే సుఖధామము ఉంటుంది. ఈ జ్ఞానము పిల్లలకే ఉంది. ప్రపంచంలో మనుషులకైతే ఏమీ తెలియదు. బాబా స్వయంగా చెప్తున్నారు, ఇప్పుడు అంధకార రాత్రి ఉంది. రాత్రిలో మనుషులు ఎదురు దెబ్బలు తింటూ ఉంటారు. మీరైతే పిల్లలు వెలుగులో ఉన్నారు. ఇది కూడా సాక్షి అయ్యి బుద్ధిలో ధారణ చెయ్యాలి. క్షణము బేహద్దు సృష్టి చక్రము తిరుగుతూ ఉంటుంది. ఒకరోజు మరొక రోజుతో కలవదు. ప్రపంచమంతా యాక్టివిటీ మారుతూ ఉంటుంది. కొత్త దృశ్యము నడుస్తూ ఉంటుంది. ఈ సమయంలోనైతే మొత్తము దుఃఖం యొక్క దృశ్యమే ఉంది. ఒకవేళ సుఖం ఉన్నా ఏమైనా కాకిరెట్ట సమానంగా ఉంది. మిగతాదంతా దుఃఖము. ఈ జన్మలో ఒకవేళ సుఖం ఉన్నా మళ్ళీ జన్మలో దుఃఖం ఉంటుంది కదా. ఇప్పుడు పిల్లల బుద్ధిలో ఉంటుంది మేము మా ఇంటికి తిరిగి వెళ్తున్నాము అని. ఇందులో పావనం అవ్వడానికి శ్రమ చెయ్యాలి. శ్రీమతం ఇచ్చారు శ్రీ లక్ష్మీనారాయణలు అవ్వడం కోసం. బ్యారిస్టర్ భవాని సలహా ఇస్తారు. అంటే బ్యారిస్టర్ అవ్వమని సలహా ఇస్తారు.
ఇప్పుడు బాబా కూడా చెప్తారు, శ్రీమతంతో మీరు ఈ విధంగా తయారవ్వండి అని. ఎక్కువగా చూడండి, లాయర్ కొడుకు లాయర్ అవుతారు, టీచర్ కొడుకు టీచర్ అవుతారు, మరి బ్యారిస్టర్ బాబా అనే సలహా ఇస్తారు. శ్రీ శ్రీ శివ్ బాబా శ్రీ లక్ష్మీనారాయణ అవ్వమని చెప్తారు. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి, నాలో ఏమైనా అవగుణాలు ఉన్నాయా అని. ఈ సమయంలో మహిమ పాడుతూ ఉంటారు, నేను నిర్గుణుణ్ణి, నాలో ఒక్క గుణం కూడా లేదు అని, నువ్వే నా పైన దయ చూపించు అని చెప్తూ ఉంటారు. దయ చూపించడం అంటే జాలి పడడం. బాబా అంటారు, బచ్చే నేనైతే ఎవరిపైన జాలి చూపించేది ఏం లేదు. ప్రతి ఒక్కరూ తన మీద తానే జాలి చూపించుకోవాలి. ఈ డ్రామా తయారై ఉంది. నిర్దయుడైనటువంటి రావణాసుడు మిమ్మల్ని దుఃఖాల్లోకి తెచ్చాడు. ఇది కూడా డ్రామాలో నిర్ణయమై ఉంది. ఇందులో రావణాసుడిది కూడా దోషమేమీ లేదు. బాబా వచ్చి కేవలము సలహా ఇస్తారు, అదే ఆయన చూపించే దయ. ఈ రావణాసుడు, రావణరాజ్యము ఇవన్నీ మళ్ళీ నడుస్తాయి. డ్రామా అనాది కదా. రావణాసుడిది దోషం లేదు, మనుషులది కూడా దోషం లేదు. చక్రం అయితే తిరగవలసే ఉంది. రావణాసుడి నుంచి విడిపించడం కోసము బాబా అనేక యుక్తులు చెప్తూ ఉంటారు. రావణాసుడి మతం పైన మీరు ఎంత పాపాత్మగా అయిపోయారు. ఇప్పుడు పురాతన ప్రపంచము మళ్ళీ తప్పకుండా కొత్త ప్రపంచము వస్తుంది. చక్రం అయితే తిరుగుతుంది కదా. సత్యయుగము మళ్ళీ రావాల్సే ఉంది. ఇప్పుడు సంగమ యుగము. మహాభారత యుద్ధం కూడా ఈ సమయంలోనే ఉంది. వినాశకాలే విపరీత బుద్ధి వినశ్యంతి. ఇది జరగవలసి ఉంది. మనము విజయంతి అంటే స్వర్గానికి యజమానిగా అవుతాం. మిగతా వాళ్ళందరూ ఏమీ అవ్వరు. ఇది కూడా మీరు అర్థం చేసుకుంటున్నారు. పవిత్రులు అవ్వకుండా మానవుల నుండి దేవతలు అవ్వడము కష్టము అని. ఇప్పుడు బాబా నుండి శ్రీమతం లభిస్తుంది శ్రేష్ఠ దేవతలుగా అవ్వడానికి. ఇలాంటి సలహా వేరెప్పుడూ దొరకదు. శ్రీమతం ఇచ్చేటువంటి పార్ట్ ఆయనది సంగమ యుగంలోనే ఉంటుంది. వేరెవ్వరిలోనూ ఈ జ్ఞానము లేదు. భక్తి అంటే భక్తియే కదా. అది జ్ఞానం, దాన్ని జ్ఞానం అనరు. ఆత్మజ్ఞానము జ్ఞానసాగరుడైన పరమాత్మయే ఇవ్వగలరు. ఆయన్నే జ్ఞానసాగరుడు, సుఖసాగరుడు అని మహిమ చేస్తూ ఉంటారు. బాబా పురుషార్థం కోసం కూడా యుక్తులు చెప్తూ ఉంటారు. మీకు ఆలోచన ఉండాలి, మేము ఇప్పుడు కానీ ఫెయిల్ అయితే కల్పకల్పాంతరము ఫెయిల్ అవుతాము అని. చాలా దెబ్బ తగులుతుంది. శ్రీమతం ప్రకారము నడవకపోతే చాలా దెబ్బ తగులుతుంది. బ్రాహ్మణుల వృక్షము పెరగవలసే ఉంది. దేవతల వృక్షం ఎంత ఉంటుందో బ్రాహ్మణుల వృక్షం కూడా అంత వృద్ధి అవుతుంది. మీరు పురుషార్థం చెయ్యాలి, చేయించాలి. ఇప్పుడు బాబా అంటు పెడుతూ ఉన్నారు, వృక్షము పెద్దదవుతుంది. ఇప్పుడు మా కళ్యాణం జరుగుతూ ఉంది అని మీకు తెలుసు. పతిత ప్రపంచం నుండి పావన ప్రపంచంలోకి వెళ్ళడమే కళ్యాణం జరగడం. పిల్లల బుద్ధి తాళం ఇప్పుడు తెరుచుకుంటుంది. బాబా బుద్ధివంతులకి బుద్ధి ఇచ్చేవాడు. ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటున్నారు. ముందు ముందు చూడండి ఎవరెవరి బుద్ధి తాళం తెరుచుకుంటూ ఉంటుందో. ఇది కూడా డ్రామా నడుస్తూ ఉంది. మళ్ళీ సత్యయుగంలో రిపీట్ అవుతుంది. లక్ష్మీనారాయణులు సింహాసనం పైన కూర్చున్నప్పుడు మరి కొత్త సంవత్సరము మొదలవుతుంది. అందుకే ఇక్కడ కూడా కొంతమంది దీపావళికి కొత్త సంవత్సరం చేస్తారు. దీపావళి అంటేనే లక్ష్మీనారాయణులు పట్టాభిషేకం.
మీరు రాస్తారు కూడాను. 1 నుండి 1250 సంవత్సరాల వరకు స్వర్గము అని, అంటే సత్యయుగం, స్వర్గము పూర్తిగా క్లియర్గా ఉంది. ఇది సత్యనారాయణ కథ, అమర్నాథ్ కథ కూడా కదా. మీరిప్పుడు సత్యమైన అమర్నాథ్ కథ వింటున్నారు. దాందే మళ్ళీ వర్ణన నడుస్తుంది. పండుగలు అవన్నీ ఈ సమయానికి చెందినవే. నెంబర్ 1 పండుగ శివ జయంతి. కలియుగం తర్వాత తప్పకుండా బాబా ఈ ప్రపంచాన్ని పరివర్తన చేయడానికి రావాల్సే ఉంటుంది. చిత్రాలని ఎవరైనా చక్కగా చూస్తే తెలుస్తుంది ఎంత పూర్తిగా లెక్క తయారై ఉంది అని. మీకు ఇవన్నీ కూడా అర్థమవుతున్నాయి. పూర్వకల్పం ఎంత విలువిచ్చారో జ్ఞానానికి, అంతే ఇప్పుడు కూడా తప్పకుండా విలువిస్తారు. అంటే జ్ఞానం యొక్క విలువ మీకుంది. పూర్వకల్పం ఎవరెంత విలువిచ్చారో ఇప్పుడు అంతే ఇస్తారు. మీరు సాక్షి అయ్యి ఇతరులది కూడా చూస్తూ ఉంటారు. మీ పురుషార్థాన్ని గురించి కూడా మీకు తెలుసు. మీకు ఇప్పుడు తెలుసు, స్టూడెంట్ తన చదువును గురించి తనకి తెలియకుండా ఉంటుందా? మనసు తినేస్తుంది కదా, మేము ఈ సబ్జెక్ట్లో చాలా వీక్గా ఉన్నాము, పరీక్షల దగ్గరకు వస్తున్నాయి, ఫెయిల్ అయిపోతాము అని మనసు తినేస్తుంది కదా. పరీక్షల సమయంలో కచ్చాగా ఉంటే ఏ సబ్జెక్ట్లోనైనా గుండె కొట్టుకుంటూ ఉంటుంది. ఇంకా ఫెయిల్ అయిపోతారు అంతే. చేయగలిగేది ఏముంది? స్కూల్లో కూడా పరీక్షలు ఫెయిల్ అయితే సంబంధికులందరూ అలిగిపోతారు, టీచర్ కూడా అలిగిపోతారు. మా స్కూల్లో తక్కువ మంది పాస్ అయ్యారు, టీచర్ అంత బాగా చెప్పట్లేదు, అందుకే తక్కువ మంది పాస్ అయ్యారని పేరు వస్తుంది అని. బాబాకి కూడా తెలుసు సెంటర్లలో ఎవరెవరు మంచి టీచర్ ఉన్నారు, ఎలా చదివిస్తున్నారు, ఎవరెవరు మంచిగా చదివించి తీసుకొస్తున్నారు అని. అన్నీ తెలుసు బాబాకి. బాబా ఒక్కొక్కసారి అన్నీ తెలుసు అంటారు, ఒక్కొక్కసారి ఏమీ తెలియదు, నాకేం పని అంటారు. బాబా అంటారు, మంచి మేఘాలని తీసుకురండి. చిన్నపిల్లల్ని తీసుకొస్తే వాళ్ళపైన మోహం ఉంటుంది, ఏకాంతంగా రావాలి. అప్పుడు బుద్ధి చక్కగా ఇదే చదువులో యోగంలో నిమగ్నం అవుతుంది. పిల్లల్ని అయితే అక్కడ కూడా చూసుకుంటారు కదా ఎవరో ఒకరు. బాబా అంటారు, ఈ పాత ప్రపంచము శ్మశానంగా కానున్నది. కొత్త ఇల్లు కట్టించినప్పుడు బుద్ధిలో ఉంటుంది కదా, మా కొత్త ఇల్లు తయారవుతూ ఉంది అని. వ్యాపారము మొదలైనవి కూడా చేస్తూ ఉంటారు, కానీ బుద్ధి కొత్త ఇంటి వైపే ఉంటుంది. మౌనంగా అయితే కూర్చోరు కదా, అది హద్దులో విషయము, ఇది బేహద్దు విషయము. ప్రతి కార్యము చేస్తూ స్మృతి ఉండాలి. ఇప్పుడు మేము ఇంటికి వెళ్ళి తిరిగి మా రాజధానిలో వస్తాము అని. అప్పుడు చాలా అపారమైన ఖుషి ఉంటుంది. బాబా అంటారు, బచ్చే మీ పిల్లల్ని మొదలైన వాళ్ళని సంభాళించండి, కానీ బుద్ధి మాత్రము అక్కడే తగులుకొని ఉండాలి. ఎక్కడ? మేము ఇంటికి తిరిగి వెళ్తాము, రాజధానికి కొత్త రాజధానిలో వస్తాము అని దాని మీదే ఉండాలి. స్మృతి చేయకపోతే పవిత్రులుగా కూడా కాలేరు. స్మృతితోనే పవిత్రం అవుతారు. జ్ఞానం వల్లనైతే సంపాదన అవుతుంది. ఇక్కడ అందరూ పతితులే కదా. 2 తీరాలు ఉన్నాయి. బాబాని నావికుడని అంటారు, కానీ అర్థమేమీ తెలియదు. మీకు తెలుసు, బాబా అవతలి తీరానికి మన్ని తీసుకువెళ్తున్నారు. ఆత్మకి తెలుసు, మేమిప్పుడు బాబాని స్మృతి చేసి చాలా దగ్గరగా వెళ్తున్నాము అని. అంటే మనం చేరుకోవాల్సిన తీరానికి దగ్గరగా వెళ్తున్నాం. నావికుడని పేరు కూడా అర్ధసహితంగానే పెట్టారు. ఇక్కడ అందరూ మహిమ చేస్తారు, నా నావ తీరానికి చేర్చు అని. సత్యయుగంలో ఆ విధంగా అంటారా? నా నావ తీరానికి చేర్చు అని అంటారా? అనరు. కలియుగంలోనే పిలుస్తూ ఉంటారు. పిల్లలు అర్థం చేసుకున్నారు,
తెలివి తక్కువ వాళ్ళైతే ఇక్కడ రావాల్సిన పని లేదు, అంటే బాబా ముందుకి. అంటే ఏం అర్థం కాని వాళ్ళని బాబా ముందుకు తీసుకెళ్తే బాబా చెప్పే మురళి ఏం తెలుస్తుంది వాళ్ళకి? ఒక్కొక్కసారి కొంతమంది అలాగే తీసుకొస్తారు. ఏం అర్థం కాని వాళ్ళని తీసుకొస్తే వాళ్ళు ఏమంటారంటే, ఎదురుగా అవ్యక్త బాబ్దాదా ఉన్నా సరే, ఏడి బాబా వస్తాడన్నారు, ఆవిడెవరో వచ్చి కూర్చున్నారు అని అంటారు. అది అర్థం కాని వాళ్ళు వస్తే అలాగే ఉంటుంది. అందుకే బాబా అంటున్నారు, ఏం అర్థం కాని తెలివి తక్కువ వాళ్ళని ఇక్కడ తీసుకురాకండి అని. బాబా అయితే చాలా స్ట్రిక్ట్గా వద్దని చెప్తారు. నిశ్చయం లేకపోతే ఎప్పుడూ తీసుకురాకూడదు. ఏం అర్థం చేసుకోరు నిశ్చయం లేకపోతే. మొదట 7 రోజుల కోర్సు ఇవ్వండి. కొందరికైతే 2 రోజుల్లో కూడా బాణం తగులుతుంది. చక్కగా బాణం తగిలితే ఇంకా వదలరు. ఇంకా 7 రోజులు నేర్చుకుంటామని అంటారు. మీకు వెంటనే అర్థమైపోతుంది వీళ్ళు దేవతా కులం ఆత్మలు అని. తీక్ష్ణమైన బుద్ధి ఉన్నవాళ్ళు ఏ విషయాన్ని లెక్క చేయరు. ఒక ఉద్యోగం వదిలిపోతే ఇంకోటి దొరుకుతుందని అనుకుంటారు. మనసున్న వాళ్ళు పిల్లలైతే వాళ్ళ ఉద్యోగం ఏం ఊడిపోదు. అంటే కోర్సు వినడానికి వస్తుంటే టైం ప్రకారం ఉద్యోగానికి వెళ్ళకపోతే ఉద్యోగం ఊడిపోతుందంటే కూడా బాగా మనసున్న వాళ్ళ పిల్లలు ఏం లెక్క చేయరు. అలాంటి పిల్లలకి ఉద్యోగం కూడా ఏమీ ఊడిపోదు. వాళ్ళకే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. పిల్లలు కూడా అంటారు, మా పతి యొక్క బుద్ధిని తిప్పండి బాబా అని. బాబా అంటారు, నాకేం చెప్పకండి అవన్నీ అని. బాబా అలా అంటారు. కానీ అన్నీ చేయించేవాడు ఎవరు? బాబాయే. కానీ బాబా ఏమంటారు మాతలకి, మా పతి బుద్ధిని తిప్పండి అంటే, అవన్నీ నాకు చెప్పకండి, మీరు యోగ బలంతో ఉంటూ కూర్చొని జ్ఞానం వివరించండి అని అంటారు. బాబా వాళ్ళ బుద్ధిని తిప్పుతారా? అలాగైతే అన్నీ అలాంటి వ్యాపారాలు చేస్తూ కూర్చోవాలి నేను అంటున్నారు. ఏ సంప్రదాయం మొదలవుతే, ఏ ఆచారం మొదలైతే అదే మళ్ళీ పట్టుకుంటారు కదా. ఒకవేళ ఎవరైనా ఒక మాత వాళ్ళ పతికి బుద్ధి తాళం తెరిచారనుకోండి బాబా, మరి ప్రతి ఒక్క మాత వచ్చి మా భర్తది కూడా బుద్ధి తాళం తెరవండి అంటే ఎవ్వరేం యోగం చేయవలసిన పని లేదు. ఇంకా బాబా దగ్గర తాళం చేపెట్టుకొని అందరి తాళం తీస్తూ ఉంటారు. మనం ఏం చేస్తాం అప్పుడు? మనం కూడా యోగం చేయాలి, మనం కూడా పురుషార్థం చెయ్యాలి కదా. ఎవరైనా గురువు దగ్గర ఎవరికైనా ఏమైనా లాభం వచ్చిందని విన్నారనుకోండి, ఇక అందరూ ఆయన వెనకాలే వెళ్తూ ఉంటారు. కొత్త ఆత్మ వస్తుందనుకోండి, కొత్తగా వచ్చిన ఆత్మది కొద్దిగా మహిమ కూడా వస్తుంది. చాలామంది ఫాలోవర్స్ తయారవుతారు. అందుకే ఈ విషయాలన్నింటినీ మీరు చూడకండి, మీరు స్వయాన్ని చూసుకోవాలి. మేము ఎంతవరకు చదువుకుంటున్నాము. ఇక్కడైతే బాబా డీటెయిల్గా చిట్ చాట్ చేస్తూ ఉంటారు పిల్లలతో. మిగతా అయితే కేవలము బాబాని స్మృతి చెయ్యండి, ఇంట్లో ఉంటూ కూడా చేసుకోవచ్చు అని చెప్పేయండి. కానీ జ్ఞానసాగరుడు కదా, అందుకని జ్ఞానం కూడా తప్పకుండా ఇస్తారు. ఇది ముఖ్యమైన విషయం. ఏది? మన్మనాభవ. దాంతోపాటు సృష్టి ఆది మధ్యాంత్య రహస్యం కూడా వివరిస్తారు. చిత్రాలు కూడా ఈ సమయంలో చాలా మంచివి మొదలయ్యాయి. దాంది కూడా అర్థము బాబా వివరిస్తున్నారు. విష్ణు నాభి నుండి బ్రహ్మ వచ్చినట్టు చూపించారు. త్రిమూర్తి కూడా ఉన్నారు. మరి విష్ణు యొక్క నాభి నుండి బ్రహ్మ, ఇదేంటి? బాబా వివరిస్తున్నారు. ఇది రైట్, అది రైటా, ఇది రైటా అని. మనసుకు తోచిన చిత్రాలన్నీ చాలా తయారు చేస్తూ ఉంటారు భక్తి మార్గంలో. కొందరు శాస్త్రాలలో చక్రం కూడా చూపించారు. కొంత ఆయువు అని రాశారు, ఇంకొందరు వేరే రకంగా రాశారు. సృష్టి చక్రానికి ఎంత ఆయువు అంటే అనేక మతాలు ఉన్నాయి. శాస్త్రాలలో హద్దులో విషయాలన్నీ రాసేశారు. అంటే కొందరు కాలచక్రం అని అలా కూడా చెప్తూ ఉంటారు. బాబా బేహద్ విషయాలు వివరిస్తారు. మొత్తం ప్రపంచంలోనూ ఇప్పుడు రావణ రాజ్యమే ఉంది.
ఇప్పుడు మీ బుద్ధిలో జ్ఞానం ఉంది, మనం ఏ విధంగా పతితులయ్యాము, మళ్ళీ పావనంగా ఎలా అవుతాము అని. ఆ తర్వాత వేరే ధర్మాలు వస్తాయి, అనేక వెరైటీలు ఉన్నాయి కదా, ఒకరిది మరొకరితో కలవదు. ఒకేలాంటి రూపురేఖలు ఉన్నవాళ్ళు ఇద్దరు ఉండరు. ఇది తయారై ఉన్నటువంటి ఆట రిపీట్ అవుతూ ఉంటుంది. బాబా పిల్లలకి కూర్చొని వివరిస్తూ ఉంటారు. టైము తగ్గిపోతూ ఉంటుంది కదా, టైం తగ్గిపోతూ ఉంది కదా. ఇప్పుడు మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి. మేము ఎంతవరకు ఖుషీగా ఉంటున్నాము, మేము ఎటువంటి వికర్మలు చేయకూడదు. తుఫాన్లు అయితే వస్తూ ఉంటాయి, బాబా వివరిస్తారు. బచ్చే అంతర్ముఖులయ్యి మీ చార్ట్ చూసుకోండి. అలా చూసుకున్నట్లయితే ఏమైనా పొరపాట్లు జరిగితే పశ్చాత్తాపము కలుగుతుంది. దాన్ని కూడా యోగ బలంతో స్వయాన్ని క్షమించుకోవచ్చు. బాబా ఏమీ క్షమించరు, మాఫ్ చేయరు. డ్రామాలో క్షమ అనే పదమే లేదు. మీరు మీకోసం మీరే శ్రమ చెయ్యాలి. పాపాలకి శిక్ష మనుషులు వాళ్ళంతటి వాళ్ళకే వాళ్ళు అనుభవిస్తారు. క్షమ అనే విషయమే లేదు. బాబా అంటారు, ప్రతి విషయంలో మీరు శ్రమ పడండి, శ్రమ చెయ్యండి. బాబా కూర్చొని యుక్తి చెప్తున్నారు ఆత్మలకి. బాబాని పిలుస్తారు. ఈ పురాతన రావణాసుడి దేశంలో రమ్మని, వచ్చి మమ్మల్ని పతితుల్ని పావనంగా చేయమని పిలుస్తున్నారు. కానీ మనుషులకి అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆసురీ సంప్రదాయంలో ఉన్నారు. మీరు బ్రాహ్మణ సంప్రదాయము నుండి దైవీ సంప్రదాయంగా అవుతున్నారు. పురుషార్థం కూడా పిల్లలే నంబర్ వారీగా చేస్తారు. మళ్ళీ అంటారు వీళ్ళ అదృష్టం అంతగా లేదు అని, టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటారు అని. జన్మ జన్మాంతరాలు కల్పకల్పాంతరము ఉన్నత పదవి పొందలేరు. స్వయానికి నష్టము చేసుకోకూడదు. ఎందుకంటే ఇప్పుడు జమ అవుతుంది, తర్వాత మళ్ళీ నష్టంలోకి వెళ్ళిపోతారు. రావణ రాజ్యంలో ఎంత నష్టం అవుతుంది అంటే ఇప్పుడు జమ చేసుకుంటున్నారు, నెమ్మదిగా సత్యత్రేతాయుగాలు గడిచే కొద్దీ లోటు బడ్జెట్ వచ్చేస్తుంది. రావణ రాజ్యంలో చాలా నష్టం అవుతుంది కదా. అచ్చా మీఠే మీఠే సిక్కిలదే బచ్చోం ప్రతి మాత్ పితా బాప్ దాదా కా యాద్ ప్యార్ और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. मीठे मीठे रूहानी बाप दादा को रूहानी बच्चों की याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारणा पॉइंट्स. అంతర్ముఖులయ్యి మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి. ఏమైనా పొరపాట్లు జరిగితే మనసులో పశ్చాత్తాపపడాలి. పశ్చాత్తాపపడి యోగ బలంతో స్వయాన్ని క్షమించుకోవాలి. తన కోసం తనే శ్రమ చెయ్యాలి. రెండో పాయింట్, బాబా ఇచ్చేటువంటి సలహా పైన పూర్తిగా నడిచి తనపైన తానే దయ చూపించుకోవాలి. సాక్షి అయి తనది ఇతరులది పురుషార్థము చూడాలి. ఎప్పుడూ కూడా స్వయానికి స్వయం నష్టము చేసుకోకూడదు. తనకు తానే నష్టం చేసుకోకూడదు. వరదానం. నిరంతరము స్మృతి ద్వారా అవినాశి సంపాదన జమ చేసుకునేటువంటి సర్వ ఖజానాలకి అధికారి ఆత్మ అవ్వండి. నిరంతరము స్మృతి ద్వారా ప్రతి అడుగులో సంపాదన జమ చేసుకుంటూ ఉంటే సుఖము, శాంతి, ఆనందము, ప్రేమ, ఈ ఖజానాలన్నిటి అధికారము అనుభవం అవుతూ ఉంటుంది. ఏ కష్టం అనిపించదు. సంగమయుగంలో బ్రాహ్మణులకు ఎటువంటి కష్టము రాదు. ఒకవేళ ఏదైనా కష్టం వచ్చినా కూడా అది బాబా స్మృతి ఇప్పించడానికి వస్తుంది.
గులాబీ పూల వెంట ముళ్ళు ఉంటుంది దాన్ని రక్షించడానికి. అలాగే ఈ కష్టాలు కూడా ఇంకా బాబా స్మృతి ఇప్పించడానికి నిమిత్తం అవుతాయి. స్లోగన్ ఏమిటంటే, పరమాత్మ శ్రీమతం ఆధారంగా కర్మరూపీ బీజానికి శుభ సంకల్పాల జలము లభిస్తూ ఉంటే బీజము శక్తిశాలిగా అవుతుంది. ఓం శాంతి. स्वरूपों का चिंतन करें, आए अनुभव करें, आत्मदर्शन करें, अपने पांचों स्वरूपों का चिंतन करें, अपने पांचों स्वरूपों का चिंतन करें, आए अनुभव करें। अनादि रूप रच कर तन भान तज कर, अनादि रूप रच कर तन भान तज कर, परम धाम चल दे स्मृतियों से सज कर। प्रभु पास आकर किरण में नहाकर, उन सा बने यादों में हम समा कर, स्नेह से कल्प तरु का सिंचन करे, आए अनुभव करे। संपूर्ण पावन अपनी वो दुनिया स्वर्गिक सुहावन, धरे रूप उतरे जो संपूर्ण पावन, अपनी वो दुनिया स्वर्गिक सुहावन। अपने धरती गगन मंद पावन पवन, नाथ त्रिभुवन के हम लेते थे सुख सगन, आदि रूप आँखों में अभिनंदन करे, आए अनुभव करे, आत्मदर्शन करे, अपने पांचों स्वरूपों का चिंतन करे, आए अनुभव करे। देखे द्वापर में मंदिर में पूजा हुई, देखे द्वापर में मंदिर में पूजा हुई, पूज्य हम ही तो थे वो ना दूजा कोई। वो कतारों में करबद्ध करते नमन, वो कतारों में करबद्ध करते नमन, करते पूर्ण कामना भक्त वत्सल नयन, कितनी श्रद्धा से वो भक्ति पूजन करे, आए अनुभव करे, आत्मदर्शन
चक्र जो पूरा हुआ, चलते चलते काल चक्र जो पूरा हुआ, संगम में अपनों से संगम हुआ। भाग्य द्वारे खुले हमको भगवन मिले, भाग्य द्वारे खुले हमको भगवन मिले, लग के प्रभु के गले भाग्य लिखने लगे। ब्रह्मवंशी ब्राह्मण ज्ञान गुंजन करे, आए अनुभव करे, आत्मदर्शन करे, अपने पांचों स्वरूपों का चिंतन करे, आए अनुभव करे। कर तपस्या विदेही फरिश्ता हुए, कर तपस्या विदेही फरिश्ता हुए, शक्ति भरते प्रभु सेवा करते हुए। करके पावन प्रकृति विश्व बदलेंगे हम, करके पावन प्रकृति विश्व बदलेंगे हम, आप सा बाबा बन तन से निकलेंगे हम। धुन है आपके कथन पे खुद को अर्पण करे, आए अनुभव करे, आत्मदर्शन करे, अपने पांचों स्वरूपों का चिंतन करे, आए अनुभव करे, आत्मदर्शन करे, अपने पांचों स्वरूपों का चिंतन करे, आए अनुभव करे, आए